ఇక వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలోనే టీటీడీ పరువు పోతోందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన పాపాల పుట్టకొండలా మారిందంటూ కూడా అందుకే తిరుపతిలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టీడీపీ జనసేన నాయకులు టీటీడీ టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీటీడీ లడ్డు వ్యవహారంలో వైసీపీపై బురద చల్లాలని చూశారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వారం 10 రోజులు కూడా కాల కొండ మీద చౌల్ట్రీ నుంచి ఒక బాలుడు పడిపోయినాడు. దానికి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏ రకమైనటువంటి ప్రచారము ఇవ్వాల. ఎందుకు చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు, అసలు ఈ దుర్ఘటన జరగటం ఏంటి, వెంకటేశ్వర స్వామి చెంత ఒక చిన్న పసిబాలుడు చనిపోవటం ఎంత దుర్మార్గము. మద్యము మాంసాలు కొండ మీదకి నిరంతరాయంగా జరగటం. నిన్ననే బిర్యానీ తింటూ ఆ పైకి ఎలా పోయిందో కూడా పర్యవేక్షణ చేయనటువంటి అధికారుల అలసత్వంతో రాజ్యమేలుతోంది తిరుమల ఆలయం. మధ్యలో 3-4 సార్లు మద్యం బాటిళ్లు పట్టుకున్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. ఇన్ని రకాలైనటువంటి వీటి మీద ఏ రకమైనటువంటి విచారణ చేయకుండా అడ్డుకోవటాలు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఏం పట్టించుకోవటం, మొద్దు నిద్ర వహించటం తప్ప ఒకటి లేదు. అన్ని అబద్ధాలే, అన్ని అపచారాలే, అన్ని అపశృతులే. సర్వసాక్షిని మోసం చేయటం సామాన్యునికి అంటే చంద్రబాబు గారికి వీలవుతుందా? సాధ్యం కాదు.